హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది మహేష్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మన యూట్యూబ్లో షార్ట్స్కి సంబంధించినటువంటి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ రోజు అప్డేట్ ఏంటి అంటే మనం ఇదివరకు ఏంటి అంటే 60 సెకండ్స్ వరకు ఉన్న వీడియోని మనం షార్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ నుంచి ఏంటి అంటే 3 మినిట్స్ అప్ టు 180 సెకండ్స్ వరకు ఏ వీడియో మనం అప్లోడ్ చేసినా సరే ఆ వీడియో అనేది ఆటోమేటిక్గా షార్ట్ లాగా కన్వర్ట్ అయ్యే విధంగా మనకు యూట్యూబ్ అయితే కొత్త అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది. అండ్ మరి ఆ వీడియోని మనం స్క్వేర్‌లో తీసినా సరే, హారిజాంటల్‌గా తీసి మనం యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినా సరే, ఆ వీడియో అనేది ఆటోమేటిక్‌గా మన షార్ట్‌లోకైతే కన్వర్ట్ అయ్యి షార్ట్‌లోకైతే వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం ఏదైతే ఇప్పుడు 3 మినిట్స్ వీడియో ఉంది కదా! సో, ఈ వీడియోకి మనకు అడ్వర్టైజ్‌మెంట్ రెవెన్యూ ఏ విధంగా వస్తుందంటే, మనకి ఇదివరకు 60 సెకండ్ వీడియోకి ఏ విధంగా రెవెన్యూ వస్తుందో, సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ వీడియోకి కూడా 3 మినిట్స్ వీడియో తీసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆ వీడియోకి అయితే రెవెన్యూ అండ్ అడ్వర్టైజ్‌మెంట్ ఏ విధంగా వచ్చిందో, సేమ్ ఈ 3 మినిట్స్ వీడియో కూడా అదే విధంగా వస్తుంది. సో, 3 మినిట్స్ ఎక్కువ ఇస్తున్నాం కదా! మరి దీనికి రెవెన్యూ ఎక్కువ వస్తుందంటే, ఎక్కువ ఏం రాదు. దీంట్లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేదు. ఓన్లీ చేంజెస్ ఎక్కడ చేశాడంటే, మనకి ఇదివరకు 60 సెకండ్ వీడియో అప్‌లోడ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటి అంటే, మనం 3 మినిట్స్ వీడియో అప్‌లోడ్ చేస్తున్నాం. అంతే తేడా. జస్ట్ మనకు ఆ షార్ట్ లెంత్ చేంజ్ చేశాడు గానీ, మనకి రెవెన్యూ గానీ, అడ్వర్టైజ్‌మెంట్ గానీ ఏం చేంజ్ చేయలేడు. సో, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్ ఇప్పుడు షార్ట్‌కి సంబంధించినటువంటి క్లెయిమ్స్ గానీ, కాపీరైట్ ఏ విధంగా వస్తుందంటే, మనకి ఇదివరకు ఏంది 60 సెకండ్స్ 60 సెకండ్స్ షార్ట్ ఉంది కదా! సో, షార్ట్‌కి మనం మూవీ సాంగ్స్ గానీ ఏది వాడుకున్నా మనకు కాపీరైట్ అయితే రాలేదు. మరి ఇప్పుడు 3 మినిట్స్ వీడియో తీస్తున్నాం కదా! మీరు 3 మినిట్స్ కదా! నేను 3 మినిట్స్‌కి ఏదైనా మూవీ సాంగ్ పెట్టుకున్నా అట్లా పెట్టారనుకోండి, మీకు కంపల్సరీ కాపీరైట్ అయితే పడుతుంది. మీరు 60 సెకండ్స్ దాటితే ఏ షార్ట్ అయినా సరే, మీ 60 సెకండ్స్‌కి ఎబోవ్ ఏదున్నా సరే, మీరు దానికి ఏం చేస్తారంటే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి అందులో ఉన్న మ్యూజిక్ మాత్రమే వాడాలి. అలా కాదని మీరు వేరే మ్యూజిక్ గానీ, వేరే సాంగ్ గానీ ఏదైనా తీసుకొచ్చి ఇక్కడ వాడారనుకో, మీకు కంపల్సరీ కాపీరైట్ క్లెయిమ్ అయితే వస్తుంది. అండ్ మీ షార్ట్ బ్లాక్‌డ్ గానీ, వీడియో బ్లాక్‌డ్ గానీ ఆ విధంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైనా సరే కొత్తగా యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళైనా సరే, లేకపోతే ఛానల్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళైనా సరే, ఓన్లీ మాకు వ్యూస్‌తోనే మాకు షార్ట్స్‌తోనే మానిటైజేషన్ కావాలి అనుకుంటే మీరు 3 మినిట్స్ బిలో ఉన్న వీడియో చేసి అప్‌లోడ్ అయితే చేయండి. లేదు మాకు వాచ్ టైమ్ కావాలి, మాకు కంపల్సరీగా వాచ్ టైమ్‌తోనే మానిటైజేషన్ కావాలి అంటే మీరు 3 మినిట్స్ కన్నా ఎక్కువ ఉన్న వీడియోనైతే చేసి అప్‌లోడ్ చేయండి. ఇలా అప్‌లోడ్ చేస్తే మాత్రమే వాచ్ టైమ్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకు ఆ వాచ్ అవర్ నుంచి మానిటైజ్ అయితే అవుతుంది. సో, ఇది అండి మన షార్ట్‌కి సంబంధించినటువంటి న్యూ అప్డేటు. ఇంకా ఈ షార్ట్‌కి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా దానిపైన వీడియో చేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది అండి ఈరోజు మా టాపిక్. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ సో మచ్.